dear banking aspirants, welcome to Arvind Academy. ఫ్రెండ్స్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ నెంబర్ 21 నుంచి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, మనం ఒక ఆన్లైన్ కోర్స్ అనేది IBPS క్లర్క్ కోసం మరియు PO కోసం మరియు ఎక్స్క్లూజివ్ ఫర్ ఎనీ బ్యాంక్ ఎగ్జామ్స్ ఒక అర్థమెటిక్ కోర్స్ లాంచ్ చేసామండి. దీని ప్రైస్ 4000 ఉండేది మీకు 3499కి అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ యొక్క యూనిక్నెస్ ఏంటంటే ప్రతి చాప్టర్కి 200 క్వశ్చన్స్ ఇస్తాం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఫ్రెండ్స్, ఇవన్నీ 200+ క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ 16 బుక్స్ రెఫర్ చేసి ఉంటాం. కాబట్టి మీకు ఒకేసారి 16 బుక్స్ని చదివినంత అనుభవం మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ కోర్సు మీకు 100% ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం టెలిగ్రామ్ ఛానల్ కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ @Arvind Academy. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏదన్నా డౌట్స్ పోస్ట్ చేస్తే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిఫికల్ట్ క్వశ్చన్స్ని మీకు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అది arvindacademy.com/YT. అలాగే మా కోర్సెస్ యొక్క వివరాలు కావాలంటే 9951355710 మరియు 9652575268 నంబర్లకు మీరు సంప్రదించగలరు. అలాగే వెబ్సైట్లో మన కోర్సెస్ పెట్టున్నాం. arvindacademy.com అనే వెబ్సైట్ మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు ఈ ఆన్లైన్ వీడియో కోర్స్ అనేది మీకు ఖచ్చితంగా 100% ఎఫిషియెంట్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 21, 20 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో చేశాను. A reduction of 20% in the price of sugar enables a person to buy 3 kg more for 300 rupees. Find the reduced price per kg of sugar. Excellent question, friends. ప్రైజ్ డిక్రీజ్ అయితే ప్రైజ్ రేషియో A:B అయితే క్వాంటిటీ రేషియో B:A. రిడక్షన్ ఆఫ్ 20%, 100 ఉండేది 80% అయింది. సో దట్ 5 25 జార్ 24 జార్ 5:4 ఉండేది ఏమైంది 5:4 ఉండేది 4:5 అయింది. కానీ ఏమన్నాడు 3 kg ఇంక్రీజ్ అయిందంట. 1 పార్ట్ వచ్చి 3 kg అయితే ఇనిషియల్గా ఎన్ని కేజీలు వచ్చేటివి 4 × 3 12 kg. ఇప్పుడు 15 kg, 12 kg 15 kg. 12 kg ఇనిషియల్గా వచ్చేటివి 300 రూపీస్కి. ఇప్పుడు 300 kgsకి 300 రూపీస్కి 15 kg వచ్చేటివి. అంటే ఏమడిగాడు రిడ్యూస్డ్ ప్రైస్. అంటే ఇప్పుడు ప్రైస్ ఎంత 300/15 అంటే 20 రూపీస్ పర్ కేజీ. తగ్గకముందు 300/12 హౌ మచ్ 25 రూపీస్ పర్ కేజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. A man sells an article at a loss of 10%. If he had received 9 rupees more, he would have gained 12.12%. The cost price of the article is. సింపుల్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక వస్తువుని ఎప్పుడైనా 100%కి కాస్ట్ ప్రైస్ అనుకుంటాం. ఇతను ఏం చేస్తున్నాడు 10% లాస్కి ఇచ్చాడు. అంటే 90కి అమ్మాడు. 90%కి సెల్లింగ్ ప్రైస్ 1. ఒకవేళ 90% కాకుండా 12.5% ప్రాఫిట్కి అమ్మితే అంటే 112.5%కి అమ్మితే ఏమొచ్చేది మునుపటి కంటే 9 రూపీస్ ఎక్కువ అయ్యేది. మునుపటి కంటే 9 రూపీస్ ఎక్కువ అయ్యేది. ఇది మీనింగ్, క్వశ్చన్ యొక్క మీనింగ్. ఫ్రెండ్స్, అంటే ఏంటి ఈ SP1 SP2 అవ్వడానికి చేంజ్ ఎంత చేయాలి 9 రూపీస్ చేంజ్ అవ్వాలి. అంటే ఇదొక 10, ఇదొక 12.5, మొత్తం ఎంత టోటల్గా 22.5. 22.5% is nothing but 9 rupees.
Then ఏమడిగాడు, he asked to find the cost price of article, that means 100%. ఫ్రెండ్స్ ఈ పాయింట్ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఈ పాయింట్ నేను రిమూవ్ చేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ 0 యాడ్ చేసుకుంటున్నాను. 9 ones 9 25s, 25 ones 25 40s, that is equal to 40 rupees. Simple question. Next question, if the selling price is doubled then the profit triples, find the profit percentage. Excellent question for banking. Friends, SP1 SP2, let us assume 100 rupees as SP1. ఇప్పుడు ఏమైంది, డబుల్ అయింది. సో SP2 becomes 200. ఎంత ఇంక్రీజ్ అయింది, 100 రూపీస్ ఇంక్రీజ్ అయింది. దెన్ ప్రాఫిట్ బికమ్స్ ట్రిపుల్స్, దిస్ వర్డ్ P, it becomes 3P. So increased amount 2P. 2P is equal to 100, P is equal to 50. Profit 50, selling price 100, profit 50, cost price 50 only. 50 రూపీస్కి తెచ్చి 50 రూపీస్ లాభంతో 100 రూపీస్ అవుతుంది, అంతేనా? సో దట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ. సో దట్ ఏం చెప్పాలి, 50లో 50 ఎంత శాతం, 50లో 50 ఎంత శాతం అంటే 100%. నెక్స్ట్ క్వశ్చన్, a man purchased 2 articles each for the same price, rupees 600. He earns 20% profit on the first and incurs 20% loss on the second. What would be his approximate overall percent profit or percentage loss? Percentage profit or percentage loss? Simple friends, ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఇది. సింపుల్ క్వశ్చన్. If at all cost price is equal to cost price of 1 is equal to cost price of 2, రెండు కొన్న వెల సమానం అయితే no profit no loss always. ఆన్సర్ ఈజ్ 4%. కాదు, 4% లాస్ అని పెడతారు, కాదు, నన్ ఆఫ్ దిస్. ఎందుకంటే చూడండి బాగా, ఇప్పుడు 600 రూపీస్ కాస్ట్ ప్రైస్ 1 అనుకున్నాం అనుకో, CP2 కూడా 600. 20% ప్రాఫిట్, ఫస్ట్ ఆర్టికల్ మీద 20% ప్రాఫిట్ అంటే ఎంత, 600లో 20% అంటే 120 ప్రాఫిట్. సో దట్ సెల్లింగ్ ప్రైస్ 1, 600 ప్లస్ 120, 720. సెకండ్ ఆర్టికల్ మీద 20% లాస్ అంట, అంటే 120 రూపీస్. సో దట్ SP2 600 minus 120, 480. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ 1200, ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ 1200. 1200 రూపీస్ కొని 1200 రూపీస్కి అమ్మితే దెర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎంత మంచి బిజినెస్ అయినా సరే కొన్న ధరలు తెలిస్తే, ఒకదాన్ని ప్రాఫిట్కి సేమ్ రేట్కి ఇంకొక దాన్ని లాస్కి అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్. కొన్న ధరలు అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్. అలాగే ఇఫ్ ఈ ఆస్క్డ్ హియర్ సెల్లింగ్ ప్రైస్, ఏ మ్యాన్ సెల్లింగ్ 2 ఆర్టికల్స్ ఈచ్ ఫర్ ద సేమ్, అప్పుడు ఏం చేయాలంటే పర్సంటేజ్ ఇంటూ పర్సంటేజ్ బై 100 మీన్స్ ఈక్వల్గా ఇస్తే 20% ప్రాఫిట్ 20% లాస్. 20 into 20 by 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 4% లాస్. సెల్లింగ్ ప్రైస్ ఇస్తే 4% లాస్, కాస్ట్ ప్రైస్ సేమ్ అయితే నో ప్రాఫిట్ నో లాస్. A person buys 100 topies at 10 rupee.
200 rupees at 5 a rupee. He mixes them together and sells at 4 for a rupee. Find his profit percent. సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మామూలుగా సాధారణంగా మనం క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చెప్దాం. చూడండి, 100 టాఫీస్ 10 రూపీస్ అంటే చూడండి 100 టాఫీస్ ఉన్నాయి, 100 టాఫీస్ ఉన్నాయి, 1 రూపాయికి 10 వస్తున్నాయి, 1 రూపాయికి 10 వస్తున్నాయి. అప్పుడు ఎంత 10 రూపీస్, 10 రూపీస్ పడుతుంది ఫస్ట్. ఈ 200 ఉన్నాయి, 1 రూపాయికి 5 వస్తున్నాయి, 200 ఉన్నాయి, 1 రూపాయికి 5 వస్తున్నాయి. ఎంత పడుతుంది? 40 రూపీస్. టోటల్ కాస్ట్ ప్రైస్ 50 రూపీస్. టోటల్ కాస్ట్ ప్రైస్ 50 రూపీస్. 50 రూపీస్ పడింది. ఈ మిక్సెస్ దమ్ టుగెదర్ అన్నిటిని కలిపాం, 100ని 200ని అంటే ఎంత? 300. 300ని ఏ రూపీకి 4 అమ్ముతున్నాం అంటే ఎంత? 75 రూపీస్. 75 రూపీస్కి అమ్ముతున్నాం. కొన్నదేమో కాస్ట్ ప్రైస్ ఏమో 50, అమ్మడం అంటే సెల్లింగ్ ప్రైస్ 75. డిఫరెన్స్ 25 రూపీస్. 25 రూపీస్ ప్రాఫిట్ ఆన్ 50 into 100. 51 jar 52 jar, so that 50%. సింపుల్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. డియర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్, ఈ మోడల్ మీకు చాలా ఇంపార్టెంట్. Mukesh purchased some lemons. He purchased 7 lemons for 9 rupees. He sold all the lemons. If he sold 11 lemons for rupees 13, what is percentage loss in the whole transaction? Very good. 7 lemons 9 rupees. 11 lemons 13 rupees. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలియడానికి మనం ఆర్టికల్ని ఈక్వల్ చేసుకోవాలి. ఆర్టికల్ని ఈక్వల్ టు ఈక్వల్ దీస్ ఆర్టికల్స్ యూ హ్యావ్ టు మల్టిప్లై 11 with 7, 7 with 11. సింపుల్. 77 ఆర్టికల్స్ 99 రూపీస్. 77 ఆర్టికల్స్ 13 7 jar 91. This is the cost price, this is selling price. 99 rupees ki cost price, 91 rupees selling price. So 8 rupees loss out of 99 into 100. Friends, simple 800 by 99 means 99 8 jar. So that 9 8 jar 72, 2, remaining 8 by 99%, 8 by 99%, or 99 8 jar, 100 8 jar 800, 99 8 jar means 792 plus 8, 800. A man sells 2 articles for 5,000 each, neither losing nor gaining in the deal. If he sold one of them at a gain of 25%, then other article is sold at a loss of. Simple question, friends. A man sells 2 articles same, so that SP1 is equal to SP2. It becomes some number, whatever it may be, 5,000 or 10,000 or 1 lakh, whatever it may be. So that here, if he sold one of them at a gain of 25%, 25% profit means 1 by 4. 25% profit means 1 by 4. 4 CP, 1 as a profit, selling price, cost price 4, selling price 5, profit becomes 1. And he given in the question, a man sold 2 articles, same SP, same selling price. So that here 5 rupees, SP1, SP2 also 5 rupees. So total SP 10 rupees, total SP 10 rupees, total CP 10 rupees. Total CP 10 rupees. ఎందుకంటే neither losing nor gaining in the deal.
లాభం రాలేదు, నష్టం రాలేదు, నో ప్రాఫిట్ నో లాస్. కాబట్టి 10 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు కొనాలి. సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ 10 రూపీస్. సో సెకండ్ ఆర్టికల్ ఎంత కొనాలి? సెకండ్ ఆర్టికల్ సిపి 6 రూపీస్. 4 + 6 10, 6 రూపీస్. సెకండ్ ఆర్టికల్ 6 రూపీస్కి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 5. హౌ మచ్ లాస్? 1 రూపీ లాస్. 1/6. 1/6 × 100 is equal to 16/2/3%. 16/2/3%. Simple question, friends. Next, a cloth dealer professes to lose 20% on a certain garment, but he uses a meter having a length of 90 centimeter only. Very very important point. A meter అంటే ఎంత? 100 centimeter. A meter having 90 centimeter only and charges for the meter. Find his gain or loss in the percentage. Simple, friends. Garment, స్కేల్ 100 ఉండేది ఏమైంది? 20% తగ్గించాం. సో దట్ 10:8 ఆర్ 100:80. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటర్ ప్లేస్లో మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్, బట్ యూజెస్ 90 సెంటీమీటర్ ఓన్లీ. So that 900 800 900 CP 800 SP. So 100 difference, 100 loss out of 900 into 100 getting cancelled. 100/9 means 9 11s are 1 loss. 11 1/9% loss. 11 1/9% loss. సింపుల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా 100 సెంటీమీటర్లు పెట్టాల్సింది 80 సెంటీమీటర్ పెట్టాడు, కానీ యూజ్ చేసేటప్పుడు 90 సెంటీమీటర్లు యూజ్ చేశాడు, అంటే 10 సెంటీమీటర్ లాస్ అవుట్ ఆఫ్ 90. సింపుల్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. A dishonest fruit vendor processes to sell his goods at cost price, but uses a weight of 1100 grams for kg weight. Kg means 1000 grams. His gain or loss percent? Obviously లాస్ ఏ ఉంటుంది. ఎందుకంటే 1000 గ్రాములకు పెట్టాల్సింది 1100 గ్రాములు పెట్టాడంటే లాస్ ఎంత? 1000 grams అవుట్ ఆఫ్ 1100 into 100. 100/11. 11 9s are remaining 1. 9 1/11 means 9.09% loss. This is a loss. 9.09%. Next question. A dishonest dealer professes to sell his goods at cost price, but uses a false weight and thus gain 33 1/3%. For a kilogram, he uses a weight of. ఓకే, ఏం చేశాడు? డిసానెస్ట్ షాప్కీపర్ ఏం చేశాడు? 1000 grams బదులు ఎన్ని గ్రామ్స్ యూజ్ చేస్తే ఆ పర్సన్కి 33 1/3% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ రావాలంటే ఒక థాట్, ప్రాఫిట్ రావాలంటే 1000 grams బిలో పెట్టాలా? వెరీ గుడ్. ఆల్ ఆర్ ఆప్షన్స్ 1000 grams బిలో. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం రివర్స్ ప్రాసెస్లో వెళ్దాం. 33 1/3% మీన్స్ 33 1/3% మీన్స్ 100/3. Percentage means 1/100. Getting cancelled 1/3. He uses 3. He getting profit as 1 rupee. This is using. This is profit. Total 4. Total 4 becomes 1000 grams. Using 3, 750 grams. Very very easy question. Very very easy question. One step solution.
ఇది ఫ్రెండ్స్. లేదు మేము ఆప్షన్ నుంచి చేస్తామంటే నో డౌట్. చూడండి 700, 1000లో 700 యూజ్ చేశాడు, 300 ప్రాఫిట్. అవుట్ ఆఫ్ 700, 3/7. 3/7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 33 1/3%. దిస్ ఈజ్ రాంగ్. నౌ 750, 250 profit out of 750 into 100. This becomes 250 ones, 250 threes. 1/3 means 33 1/3% profit. It's true. Next question. A dishonest dealer claims that he sells his goods at the cost price, but he uses a false weight of 920 grams instead of kg. Find his gain percent. ఆబ్వియస్లీ 1000 grams కంటే బిలో కాబట్టి ఖచ్చితంగా గెయిన్ వస్తుంది. ఆ గెయిన్ ఎంత అన్నాడు, 1000 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams యూజ్డ్ 920, సో దట్ ప్రాఫిట్ 80 rupees, 80 grams అవుట్ ఆఫ్ 920 into 100. సింపుల్ ఫ్రెండ్స్, 0 0 క్యాన్సల్, 4 2 jar, 4 23 jar, 200/23 becomes friends 23 10 jar 230, 23 9 jar 207, 23 8 jar 8 20 jar 160, 8 3 jar 24, 184, remaining 16. If at all 8 11.5/23 అన్నాం అనుకో 8.5, ఎందుకంటే 1 time 2 times 8.5, కానీ ఇది మోర్ దెన్ 8.5, సో దట్ ఆన్సర్ ఈజ్ 8.7. సింపుల్ ఫ్రెండ్స్. A dishonest seller uses a weight of 800 grams in place of 1 kilogram and adds 20% impurities in sugar. Very excellent question friends. 20% impurities in sugar. What would be his profit percentage if he claims to be selling at cost price? Excellent question friends. చూడండి 1000 grams యూజ్ చేయాలి కేజీకి, but used 800 grams. In that only దీంట్లో కూడా 20% ఇంప్యూరిటీ అంట. ఎంత మోసం చూడండి, దాంట్లో కూడా 20% ఇంప్యూరిటీ యూజ్ చేస్తున్నాడు. 800లో 20% మీన్స్ 160, 800లో 20% మీన్స్ మీరు బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ చాలా స్పీడ్గా ఉండాలి. 8 into 20 160 అంటే యాక్చువల్గా యూజ్ చేసిందంతా 640. 800లో 160 తీస్తే 640, యాక్చువల్గా యూజ్ చేసింది 640 ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1000 grams. హౌ మచ్ ప్రాఫిట్? 360. హౌ మచ్ ప్రాఫిట్? 360. దిస్ ఈజ్ 200, దిస్ ఈజ్ 160, టోటల్ 360 అవుట్ ఆఫ్ 640 into 100. సింపుల్. 0 0 cancel, 4 9 jar, 4 16 jar, 4 4 jar, 4 25 jar, 25 9 jar, 25 10 jar 250, 25 9 jar 225 by 4. Friends, 4 50 jar 200, 4 6 jar 24, remaining 1/4. It is also written as 56.25%. 56.25%. సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇలాగ మీరు యూజ్ చేయొచ్చు. లేదు రేషియో మెథడ్లో చెప్పండి సార్ అంటారు, రేషియో మెథడ్లో కూడా చెప్పచ్చు. రేషియో మెథడ్లో చెప్తాం చూడండి ఫ్రెండ్స్. 800 grams యూజ్ చేస్తున్నాడు అవుట్ ఆఫ్ 1000 grams, బట్ 800లో 20% ఇంప్యూరిటీ ఉంది అంటే 160 rupees తగ్గింది, సో దట్ 640. బట్ ఇతనికి ఏం తెలుసు, 800 యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు, 800 యూజ్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ 640, సో దట్ దీస్ ఆర్ క్యాన్సల్. 640 is to
1000, it becomes 16, 25. 0, 0 get cancel. 4 16s, 4 25s. 16 rupees becomes 25. There is 9 rupees profit out of 16 into 100. 56.25. Simple. Excellent question, friends. Excellent question. Mr. X, a businessman, had income in the year 1995 such that he earned a profit of 20% on the investment in the business. ఏం చేశాడు 1995లో 20% ప్రాఫిట్ వచ్చేదంట. In the year 1996 his investment was less by 5,000 but still had the same income minus investment plus profit as that in 1995. Thus the percent profit earned in 1996 increased by 6%. What was his investment in 1995? ఫ్రెండ్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుద్ది, బాగా చూడండి. 1995లో కొంత అమౌంట్ ఉండేదంట, తర్వాత ఏం చేశాడు 20% ప్రాఫిట్ వచ్చిందంట. 20% ప్రాఫిట్ వచ్చిందంటే 120. బట్ 1996లో ఏం చేశారు టోటల్గా ఎంత 100%. ఈ 100%లో 5,000 రూపీస్ తగ్గించాం. 5,000 రూపీస్ తగ్గించాం, లెస్ చేసాం. బట్ స్టిల్ సేమ్ ఇన్కమ్ యాజ్ దట్ ఇన్ 1995. ఎప్పుడది దస్ ప్రాఫిట్ పర్సెంట్ ఎర్నెడ్ ఇన్ 1996 ఇంక్రీజ్డ్ బై 6%. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్, ఇది సెల్లింగ్ ప్రైస్ 120%, కానీ దీంట్లో 6% పెంచిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయిందంట. ద సేమ్ ఇన్కమ్ అంటే ఇది 126%, 6% ఇంక్రీజ్ అయింది కదా, 126%. దిస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సెల్లింగ్ ప్రైస్. 126% ఆఫ్ 100% అంటే 126 మైనస్ 126 ఇంటూ 126% ఆఫ్ 5,000. దిస్ గెటింగ్ క్యాన్సల్. 126 ఇంటూ 50, 6,300. ఏం లేదండి, దీన్ని ఆఫ్ చేసి నంబర్ రాసేయడమే. 126లో సగం ఎంత, ఆఫ్ ఎంత, 63 రాసేయడమే, సింపుల్. ఇదంతది 126% మైనస్ 6,300 ఈజ్ ఈక్వల్ టు 120%. సో 6% ఈజ్ ఈక్వల్ టు 6,300. 100% ఈజ్ ఈక్వల్ టు డాష్. 6 10s are 6 5s are 6 10s are 6 5s are 105,300. This is the right answer. Simple, friends. Very interesting question. Sunil calculates స్టార్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి రైల్వేస్ లైక్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ రైల్వేస్కి. సునీల్ క్యాలిక్యులేట్స్ ఇస్ ప్రాఫిట్ పర్సెంట్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్, వెరాజ్ సుజిత్ క్యాలిక్యులేట్స్ ఇస్ ప్రాఫిట్ పర్సెంట్ ఆన్ కాస్ట్ ప్రైస్. యాక్చువల్గా ప్రాఫిట్ లాస్ ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ మీదే మనం చేస్తాం. ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ కాస్ట్ ప్రైసే. కానీ ఇక్కడ ఏం చేశాడు సునీల్ అనే అబ్బాయి బై మిస్టేక్ సెల్లింగ్ ప్రైస్ మీద వేసాడు, సుజిత్ కరెక్ట్గానే వేసాడు కాస్ట్ ప్రైస్ మీద. దే ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ ఈజ్ 900 rupees. If selling price of both of them are same and Sunil gets 50% profit and Sujit gets 40% profit, then find their selling price. Simple, friends. This is Sunil, Sujit. Friends, Sunil gets 50% profit. Sunil find on selling price. 50% means 1/2. This is selling price. This is profit. 2 రూపాయలకు వస్తువుని అమ్మాడు, కానీ దాంట్లో 1 రూపాయి ప్రాఫిట్ ఉంది అంటే కాస్ట్ ప్రైస్ ఎంత 1 రూపీ. సెల్లింగ్ ప్రైస్ 2 rupees. ఆల్రెడీ ప్రాఫిట్ ఇన్ ఇట్స్ సెల్ఫ్
1 rupee profit, cost price becomes 1 rupee only. Cost price, selling price 2 rupees, 1 rupee cost price, profit 1 rupee, profit 1 rupee. This is Sunil. Sujit చూద్దాం ఇప్పుడు. 40% profit. 40% means 40% అంటే 2/5 అని చెప్పేయాలి. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? 40/100, 22 jar 25 sir. This is CP, 5 rupees CP, 2 rupees profit, so that selling price is 7 rupees. CP is to SP, 5:7. కానీ క్వశ్చన్ ఏమిచ్చాడు? సునీల్ క్యాలిక్యులేట్ ఇస్ ప్రాఫిట్ పర్సెంట్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్, వెరాజ్ సుజిత్ క్యాలిక్యులేట్ ఇస్ ప్రాఫిట్ పర్సెంట్ ఆన్ కాస్ట్ ప్రైస్. దే ఫైండ్ ద డిఫరెన్స్, దేర్ ప్రాఫిట్ 900 rupees. If selling price of both of them are same, selling price both are them same, అంటే ఇది 2 అయితే ఇది 7. ఈ ఇద్దరు సేమ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇయర్ 7తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం, getting same. 7:14, 10:14. Here profit 4 rupees, here profit 7 rupees. Difference is 3 rupees. 3 rupees is 900 given in question. 3 rupees 900 given. One part 300. He asked to find selling price. 14 parts. 14 300s, 4200. 4200. This is the right answer. Next question. A person sold an article for 136 rupees and got 15% loss. Friends, 136 rupees and got 15% loss. Had he sold it for X, he would have got a profit of 15%. Which one of the following is correct? Simple friends. ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% ఉండాలి, బట్ 15% లాస్ అయ్యాడంట అంటే ఎంత? 85%. 85% ఈజ్ ఈక్వల్ టు 136. బట్ if you sold X, this is 15% profit. 15% profit means 115% what? ఫ్రెండ్స్, టేబుల్స్ మీకు రాకపోతే ఈ 2 టేబుల్స్ ఏ టేబుల్లో పోతున్నాయి చూడండి. డిఫరెన్స్ ఏంటి? పర్లేదు. 30 ఎంత? 35 టేబుల్లో పోతుంది, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది. 5 23 jars, 5 17 jars. ఇక్కడ 6 రావాలి. టేబుల్స్ మీకు రాకపోతే 17 8 jar. ఎందుకంటే లాస్ట్లో 6 రావాలంటే 7 8 jar 56. ఓకే, 17 8 jar. 17 8 jar. 8 23 jar. 8 20 jar 160. 8 3 jar 184. ఓకే, ఇది మళ్ళీ చెప్తాం చూడండి. 85% is equal to 136. 115% what? Simple. 17. Simple. 5 17 jar. 5 23 jar. 17 8 jar. 8 into 23. It becomes 184. 184 lies between 180 and 190. 184 lies between 180 and 190. Next. Very excellent question, very important model for banking exams. A person bought some apples at 5 for rupees 8. He bought it another quality of apples 2 for 3 rupees. Whose quantity is 3/4 of previous quality and sold all 1 for 2 rupees. Calculate his profit or loss percentage. బాగా శ్రద్ధగా వినండి. 5 for 8 rupees and he bought another quality. అంటే ఇక్కడ ఒక క్వాలిటీ, ఈ కాస్ట్ ప్రైస్ కాస్ట్, ఇక్కడ ఒక
మోర్ నెంబర్ ఆఫ్ ఆపిల్స్ ఉన్నాయి, ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఆపిల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ CP1, దిస్ ఇస్ CP2. బట్ ఏం చేశాడు, మెర్జ్ చేసి అమ్మాడు. ఇది కాన్సెప్ట్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 5 వచ్చి 8 రూపీస్కి కొన్నాడు. నెక్స్ట్ టైం ఇంకొక దగ్గర 2 వచ్చి 3 రూపీస్కి కొన్నాడు. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ సేమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఆర్టికల్స్ సేమ్ చేసుకోవాలి. ఆర్టికల్స్ సేమ్ అవ్వాలంటే ఏం చేయాలి, దీన్ని 2తో దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. సో 10 ఆర్టికల్స్ 16 రూపీస్, 10 ఆర్టికల్స్ 15 రూపీస్, 5 3 జర్. తర్వాత ఏమన్నాడు, ఊస్ క్వాంటిటీ 3/4 ఆఫ్ ప్రీవియస్. He bought another quality of apples at 2 for 3 rupee. Whose quantity? అంటే సెకండ్ క్వాంటిటీ 3/4 ఆఫ్ ప్రీవియస్. అంటే ఫస్ట్ 4 అయితే ఇప్పుడు 3. చూడండి, సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ ఫస్ట్ అన్నాడు. సెకండ్ 3 అయితే ఫస్ట్ అంతా 4. సింపుల్. ఇప్పుడు మనం 40 వచ్చి ఎంత, 64 రూపీస్. 40 ఎంత, 64 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ 30 45 రూపీస్. మొత్తం టోటల్ ఎంత, 70 వచ్చి 109 రూపీస్కి కొన్నాడు. దిస్ ఈజ్ కాస్ట్ ప్రైస్, దిస్ ఈజ్ టోటల్ కాస్ట్ ప్రైస్. 70 ఆర్టికల్స్ 109 రూపీస్కి కొన్నాడు. బట్ ఇక్కడ ఏమిచ్చాడు, 1 for 2 రూపీస్. 1 for 2 రూపీస్. 1 for 2 రూపీస్ అయితే 70 అయితే 140 రూపీసా, 140 రూపీసా, అంతే కదా. ఇక్కడ 70తో మల్టిప్లై అయితే చాలు, ఆర్టికల్స్ ఈక్వల్ చేసుకోవాలి కదా. 70 వచ్చి 109 అయితే 1 for 2 రూపీస్. 1 for 2 రూపీస్ అంటే ఇది 70 అవ్వాలంటే ఇక్కడ మనం 70తో మల్టిప్లై చేయాలి. సో దట్ 70 articles 140. Profit is 31 rupees profit out of 109 into 100. 109 is prime number. 109 is prime number. Prime number కాబట్టి ఇంకా ఫర్దర్గా డివైడ్ కాదు. డివైడ్ కాకపోతే దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్. 3100 by 109. Okay, next question, same type. A person bought certain oranges 6 for 40 rupees. He bought another quality 5 for 30 rupees. Ratio of quality which he bought is 2:3. He sold all articles, all oranges 1 for 6 rupees. Calculate his profit or loss percentage. Simple friends, 6 for 40, 5 for 30. First of all, we need to equal all the articles. ఆర్టికల్స్ సమానం చేయాలంటే ఏం చేయాలి, దీన్ని 5తో దీన్ని 6తో మల్టిప్లై చేయాలి. సో 30 ఈజ్ ఈక్వల్ టు 200. 30 ఆర్టికల్స్ 200. 30 ఆర్టికల్స్ 180 రూపీస్. బట్ ఇక్కడ ఇచ్చాడు రేషియో ఆఫ్ క్వాలిటీ విచ్ ఈ బాట్ 2:3. ఇది 2 అయితే ఇది 3. నౌ 60 ఆర్టికల్స్ 400 రూపీస్. 90 ఆర్టికల్స్ 540 రూపీస్. టోటల్ 150 ఆర్టికల్స్ 940 రూపీస్. సింపుల్. దిస్ ఈజ్ ఓవరాల్ కాస్ట్ ప్రైస్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు దిస్ ప్రాబ్లమ్స్. ఈ సోల్డ్ ఆల్ ఆరెంజెస్ 1 for రూపీ. 1 వచ్చి 6 రూపీస్, 1 వచ్చి 6 రూపీస్. కాబట్టి మనం ఏం చేయాలి, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 150 ఉంటే ఇక్కడ 150 ఉండాలి. 150 ఉండాలంటే ఎయిదర్ సైడ్ మనం 150తో మల్టిప్లై చేస్తాం. సో 940 రూపీస్ కాస్ట్ ప్రైస్. 15 6 అంటే 90, 900 రూపీస్
selling price, there is loss, 40 rupees loss out of 940 into 100. Friends, 0 0 cancel, 2 2s are 247. Here 47 is prime number, cannot divide further, so that this is right answer. A trader bought some apples at 3 for a rupee. Full stop. He bought another quality of apples in half of previous quality at 4 for a rupee. After mixing both qualities, he sold at 2 a rupee, and thereby he gains 70 rupees. Calculate number of apples sold and profit percentage. Simple question, friends. Same model, same. 3 for a rupee. He bought another quality, half of previous quality. 4 for a rupee. First మనం ఏం చేయాలి? టూ ఆర్టికల్స్ సేమ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ ఫుల్ 3/4 వాట్ ఎవర్ ఇట్ మే బి తర్వాత చేద్దాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫస్ట్. సో దట్ మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని 4తో దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. సో దట్ 12 ఆర్టికల్స్ 4 రూపీస్, 12 ఆర్టికల్స్ 3 రూపీస్. ఇప్పుడు మనకేం కావాలి, ఇది హాఫే కావాలంట. హాఫ్. హీ బాట్ అనదర్ క్వాలిటీ ఆఫ్ ఇస్ హాఫ్ ఆఫ్ ప్రీవియస్ క్వాలిటీ, అంటే దీంట్లో హాఫే కావాలి. ఈ ఫుల్ 4 రూపీస్, హాఫ్ అంటే 6, 1.5 రూపీస్. ఓకే, టోటల్ 18 ఆర్టికల్స్ 5.5 రూపీస్. దిస్ ఈజ్ సిపి వర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ మిక్సింగ్ బోత్ క్వాలిటీస్ ఈ సోల్డ్ 2 a rupee, 2 a rupee, 2 for a rupee sold. ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి, దిస్ 2 దిస్ 18, 36 ఆర్టికల్స్ 11 రూపీస్, 36 ఆర్టికల్స్ 18 రూపీస్. దిస్ ఈజ్ సిపి, దిస్ ఈజ్ ఎస్పి. హియర్ 7 రూపీస్ ప్రాఫిట్, 7 rupees profit in here 7 rupees profit. Given question 70 rupees, 7 is equal to 70 rupees. So one part is equal to 10 rupees, one part is equal to 10 rupees. Calculate number of apples sold 36, 36 into 10, 36 into 10, 360, 360 apples sold, 360 apples sold, 360 apples sold. ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 7 out of 7 రూపీస్, 7 రూపీస్ అవుట్ ఆఫ్ 11 ఇంటూ 100. ఫ్రెండ్స్, డినామినేటర్లో 11 ఉంటే న్యూమరేటర్లో 9 వస్తుందా? 11 ఉంటే 9 వస్తుంది. ఇక్కడ ఏం రాయాలి, 11 ఉంటే ఇక్కడ 11 ఉంటే 9 వస్తుంది. 9 7s are 63. ఆర్ మీకు ఇంకా టైం వేస్ట్ చేయాలంటే 700/11 వేసి మీరు 1163 జార్ చేసిన తర్వాత రిమైనింగ్ 7 వస్తుంది. ఇది ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్ నెంబర్ 39 చూద్దాం ఫ్రెండ్స్. ఏ ట్రేడర్ బాట్ సమ్ మ్యాంగోస్ అట్ 3 for 8 rupees. He sold all at 2 for 7 rupees. And thereby he gains 200 rupees. Find profit percentage and number of mangoes sold. Friends, బాగా వినండి. 3 for 8 rupees and 2 for 7 rupees. Here, to equalize all the articles, you need to multiply with 2. You need to multiply with 3. So 6 articles 16 rupees and 6 articles 21 rupees. Friends, ఇక్కడ CP 16 rupees and SP 21 rupees. So gain is 5 rupees. Here 5 rupees
In given question 200 rupees. Given question 200 rupees. One part becomes 40. So he asked to find a number of mangoes sold. That means 6. 6 into 40. It becomes 240. This is the right answer. But he also asked to find profit percentage. Profit percentage means cost price 16 rupees, selling price 21 rupees. There is a profit 5 rupees out of 16 into 100. 4 4 jar, 4 25 jar, 125 by 4. That is equal to 431 jar, 124 remaining 1 percentage. 31 1 by 4 percentage. Here this is the right answer. Next, a trader bought some oranges at 7 for 5 rupees. He sold all at 4 for 3 rupees. Thereby he earned rupees 15. Find the number of oranges sold. 7 for 5 rupees. 4 for 3 rupees. Friends, if you want to equalize this, 7 multiplied with 4, 4 multiplied with 7. ఆర్టికల్ సమానం చేసుకోవాలంటే ఏం చేయాలి? 7th 4ని 4th 7ని మల్టిప్లై చేయాలి. సో దట్ 28 ఆర్టికల్స్ becomes 20 rupees. 28 articles becomes 21 rupees. So here 1 rupee profit. In given question 15 rupees. 1 rupee becomes 15. So number of oranges sold. Number of oranges sold means 28. 28 into 15. 14 into 30. That is equal to 420. That is equal to 420. Here cost price 20 rupees. Selling price 21 rupees. Here profit 1 rupee. 1 rupee out of 20 into 100. 5%. This is right answer. Two watches was sold at rupees 850 each. On one he gained 15% made, on other he lost 15%. Find the overall profit or loss percentage. Friends, whenever he given SP1 is equal to SP2, always loss. We obtain always loss. Whenever he given two articles same selling price, the answer is always loss only. Friends, percentage into percentage by 100 is a right formula. This is minus 15 into 15 by 100. 225 by 100. It becomes minus 2.25 loss. 2.25% loss. This is right answer. Aditya purchased two mobile phones for 12,000 rupees. Two mobile phones, 12,000 rupees. Very excellent question. He sold first mobile phone at 4% loss and second mobile phone 8% profit. Found that loss amount is equal to profit amount. Find the difference between the price of both mobile phones. Friends, profit and loss. 4% and 8%. This is the profit loss ratio. If you ask to find cost price ratio, reverse of this, 8:4. So 4 ones, 4 twos, 2:1. Total 3 parts. 3 parts become 12,000. If we ask to find here difference is 1 part.
2 minus 1, 1 part. 1 part is equal to 4000. Right answer is 4000. Simple. ఏం అడిగాడంటే లాభ నష్టాలుకి ఎల్లప్పుడూ కాస్ట్ ప్రైస్ అనేది రెసిప్రోకల్ ఉంటుంది. అది 4:8 అయితే ఇది 8:4. సో దట్ ఇక్కడ మనకు 2:1 అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని 3 పార్ట్స్ 12,000 ఇచ్చాడు. అదైతే పర్చేజ్ 2 మొబైల్స్ ఈచ్ కాదు, అంటే ఒక్కొక్కటి కాదు, 2 మొబైల్స్ మొత్తం 2 కలిపి ఎంత 12,000. కాబట్టి 3 పార్ట్స్ 12,000 అయితే 1 part becomes 4,000. 1 part becomes 4,000. 2 parts becomes 8,000. 4,000 minus 8,000 is equal to 4,000. Simple question. Very, very excellent question. A trader sold an article at 25% profit. Had he bought it at 20% less than cost price and sold it at 156 rupees less than selling price, then he would have earned 30% profit. Find the selling price of article. First of all, మనం ఏం చేయాలంటే కాస్ట్ ప్రైస్ని 100 అనుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అప్పుడు 25% ప్రాఫిట్ మీన్స్ 125 అవుతుంది. హ్యాడ్ యూ బాట్ ఇట్ 20% లెస్ దాన్ కాస్ట్ ప్రైస్ అంటే 20% తక్కువ చేసాం, అంటే అంతకి 80కి కొన్నాం. 156 లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్ ఇది తర్వాత చూద్దాం. దెన్ యూ వుడ్ ఎర్న్ 30% ప్రాఫిట్. దీంట్లో 30% ప్రాఫిట్ అంట. 80లో 30% ప్రాఫిట్ మీన్స్ 24 రూపీస్. 24 rupees profit. 80 plus 24, 104. 104. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత తగ్గింది 21 రూపీస్ తగ్గింది. 21 రూపీస్ becomes 156. 21 rupees is equal to 156. So he asked to find the selling price of article. Find the selling original, not the initial selling price. Initial selling price 125 is equal to dash 21 7 jar 147 3 plus 6 9 point 21 4 jar 80 4 6 remaining 60 21 2 jar 7.42 into 125 it becomes దీన్ని మనం డబల్ చేస్తాం 250 into of 371. ఫ్రెండ్స్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది చూడండి. లేకపోతే మనం ఏం చేస్తాం మల్టిప్లికేషన్ లేకపోతే 7.42 into 100 742 plus 7.42 into 25 అంటే దీంట్లో 4వ భాగం 4th by 4th 371 అప్రాక్సిమేట్గా 371 ప్లస్ దీంట్లో మళ్ళీ ఆఫ్ చేస్తే 185.5. So that 927.5. This is the right answer. Simple question. The cost price of an article is 64% of market price. Calculate the gain percent after allowing a discount of 12%. Simple question. This is cost price, this is market price, this is selling price. Let us assume 100 as market price, then 64% of cost price. కాస్ట్ ప్రైస్ అంతా 64% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కాబట్టి 100 ఇది అనుకుంటే 64 అయింది. క్యాల్కులేట్ ద గెయిన్ పర్సెంట్ ఆఫ్టర్ అలోయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 12%. ఇక్కడ డిస్కౌంట్ దేని మీద ఇస్తాము మార్కెట్ ప్రైస్ మీద. ఎంత శాతం ఇచ్చాము డిస్కౌంట్ 12% అంటే 88. అంటే ఒక వస్తువుని 64కి కొని 88కి అమ్ముతున్నామంటే ప్రాఫిట్ ఎంత 24 రూపీస్.
out of 64 into 100. 8 3s are 8 8s are 3 by 8. 3 by 8. 1 by 8 is equal to 12.5. 2 by 8 is equal to 25. 3 by 8 is equal to 37.5. 37.5%. Or 300 by 8. Or 300 by 8. 150 by 4. That is equal to 75 by 2. That is equal to 37.5. Simple question. Next. A trade marks is goods 25% above the cost price. Very good. He allows 12% discount on the market price. Find the gain percentage. This is the cost price. This is market price. This is selling price. 100. Let us take 100 as cost price. Then 25% more. 125 as market price. He allows 12% discount. 12% discount. 125 by 12% discount. 12 by 100. 25 5s are 25 4s are 15 rupees discount. So that 110 rupees. Cost price 100 rupees. Selling price 110 rupees. So 10 rupees as profit, 10%. 10% is right answer. The gain percentage 10%. Simple question. చాలా స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్లు ఇవి ఎగ్జామ్కి వస్తాయి. At what percent above the cost price must a shopkeeper marks his goods so that the gain percent 20% even after giving a discount of 10% of the market price? Simple friends. This is the cost price. This is the market price. This is selling price. At what percent above the cost price must a shopkeeper marks his goods so that gains 20% and even after giving a discount of 10%. డైరెక్ట్గా మనం కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రేషియో రాయొచ్చు. ఎందుకంటే మనం అడిగింది ఏంటి, కాస్ట్ ప్రైస్కి మరియు మార్కెట్ ప్రైస్కి డైరెక్ట్గా మనకు ఫార్ములా తెలుసు. ఏంటిది? 100 మైనస్ డిస్కౌంట్ 100 ప్లస్ ప్రాఫిట్. తెలిసినప్పుడు యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 100 మైనస్ డిస్కౌంట్ మీన్స్ 100 మైనస్ 10 90. 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 120. 3:4. ఎంత ప్రాఫిట్? 1/3. 1/3 మీన్స్ 33.33%. 33.33%. 1/3 ఇంటూ 100 వేస్తాం. 1/3 ఇంటూ 100 వేస్తాం. 33 1/3%. దట్ మీన్స్ 33 1/3%. ఓకే. ఒకవేళ మీరు ఇలా కాకుండా డైరెక్ట్ షార్ట్కట్ కాకుండా మామూలుగా చేయాలంటే ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా చాలా స్పీడ్గా వచ్చేది. ఎట్ వాట్ పర్సెంట్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ మార్క్స్ హిస్ గూడ్స్ సో దట్ ఈ గెయిన్స్ 20% ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ 10% ఆన్ ద మార్కెట్ ప్రైస్. 10% ఆన్ ద మార్కెట్ ప్రైస్. లెట్ us take this as 100. This as 100. Gains 20% means 120. Means 120. Here discount is 10%. Friends, 10% discount means this is 90%. 90% becomes 120. So that 100% anta. 33 jar 34 jar. 400 by 3. 400 by 3 means 133 1/3. 133 1/3 అంటే ఎంత మోరు అవుతుంది ఫ్రెండ్స్? 33 1/3%. 33 1/3%. సింపుల్ ఫ్రెండ్స్. చూడండి, ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, సారీ ఇది మార్కెట్ ప్రైస్. ఈ 20%. ఇక్కడ మనం డిస్కౌంట్ 10%. అంటే ఇక్కడ 133 1/3%. మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్
A shopkeeper marks his article at 20% above the cost price and allows a purchaser discount 10% for cash buying. What profit percent does he make? Next, cost price, market price, selling price. A shopkeeper marks his article 20% above the cost price. Let us take 100 as cost price, 20% above means 120 market price. Allows a purchase discount 10%. 10% discount means 12 rupees. 120లో 10% అంటే 12 రూపాయలు. 120 minus 12, 108. 100 rupees కొన్నావు, కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 108, ప్రాఫిట్ 8%. ప్రాఫిట్ 8%. A shopkeeper sold sarees at 275 each after giving 12% discount on the labeled price. Had he not given the discount, he would have earned a profit of 25%. What was the cost price of each saree? Very, very excellent question. Very, very excellent and wonderful question it is. చూడండి, 12% డిస్కౌంట్ ఇస్తే 275 రూపీస్. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎంత? డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏమవుద్ది? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అవుద్ది. వెనెవర్ డిస్కౌంట్ ఈజ్ నాట్ గివన్, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. అంతే. చూడండి, 88%. ఎందుకు 88% అనుకున్నాను? 12% తగ్గింది, డిక్రీజ్డ్. 100% ఉంటుంది ఇనిషియల్గా, 12% డిక్రీజ్ అయితే 88%. 88% ఈజ్ ఈక్వల్ టు 275. దెన్ 100% ఈజ్ ఈక్వల్ టు. Friends, here 4 twos, 4 25s, 11 twos, 11 5s, 625 by 2. Here 100% is equal to 625 by 2. ఇది if you would have earned a profit of 25%, discount is not given. This is MP. Discount is not given. This is SP. MP, SP రెండు సేమే. డిస్కౌంట్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తాం? 125%. 125% వచ్చి 625 by 2. అయితే 100% ఎంత అంటాం? 125 5 జార్ 125 5 జార్ 5 by 2 అంటే 2.5. 2.5 into 100 250. 250 రూపాయలకి కొని 250 రూపాయలకి కొంటాం. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ శారీ? ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్ క్వశ్చన్, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. A dealer wants to earn 25% profit on an article after offering 50% discount to the customer. If the market price of the article is 500, then the cost price of article must be. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ ఇస్తే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. మనం ఫార్ములా ఉంది, 100 మైనస్ డిస్కౌంట్ 100 ప్లస్ ప్రాఫిట్. డిస్కౌంట్ ఎంత? 100 మైనస్ 50, 100 ప్లస్ ప్రాఫిట్ 25. 50 is to 125. Okay, this is market price. 125 4 jar, 54 jar, 200. సింపుల్. ఇది మీకు అర్థం కాలేదు అంటే ఇక్కడ మనం ప్రాసెస్ చేద్దాం. దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్, దిస్ ఈజ్ ద మార్కెట్ ప్రైస్, దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్.
A dealer wants to earn 25% profit of an article after offering 50% discount to the customer. Friends, here 100 rupees, profit 125 means 25%. Okay, and offering 50% discount to the customer. 50% discount, here 50% discount. That means this is 50, this value is 50. ఎందుకంటే ఇది 100 అనుకున్నాం అనుకో, 50% తగ్గితే ఏమవుతుంది, 50 అవుతుంది. 50% becomes 125, 100% becomes 250, 100 becomes 250. Okay na friends, this is 100, 50% becomes 125, 100% becomes 250. Friends, this is 250, this is 250 rupees, but 25% profit, here 25% profit, here 25% profit. So this is 100%, this is 100%, this is 250, this is 250, this is 125%, this is 250, this is 250, this is 100%, 200 only. సింపుల్, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మళ్ళీ మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఇండివిజువల్గా చెప్తాను. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ 100, దిస్ ఈజ్ 125. ఇఫ్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ 100, దిస్ ఈజ్ 100, దిస్ ఈజ్ 50. ఇది ఇండివిజువల్ వేరు, ఇది ఇండివిజువల్ వేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 50% ఇక్కడ మనం 50% ఇచ్చాం. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ 500, దిస్ ఈజ్ 500, 100 becomes 500, దిస్ ఈజ్ 250. ఇది 250 అయితే ఇది ఎస్పీ, ఇది 250 అంటే 125 టూస్, ఇది 100 టూస్. సింపుల్. మీరు ఎలా చేసినా క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ద వే ఆఫ్ థింకింగ్ మీరు స్పీడ్గా చేయాలనేది మా యొక్క అరవింద్ అకాడమీ యొక్క ఆశయం. ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఈస్ గివెన్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్, ద షాప్కీపర్ గెట్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 60%. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ if offers a discount of 25% on the same article. Simple question. 100% ఉండేది, if you given 20% discount means 80%. 80% తీసుకుంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది, 60%, అంటే 160. 100 మీద ప్రాఫిట్ 60, 160. ఒకవేళ 25% డిస్కౌంట్ ఇస్తే, 25% డిస్కౌంట్ ఇస్తే ఎంత, 25% డిస్కౌంట్ ఇస్తే ఎంత, 100 - 25 అంటే 75. 75 ఇస్తే ఎంత, 81s, 82s, 75 టూస్ అంటే 50%. మళ్ళీ సింపుల్ ఫ్రెండ్స్, 100 రూపీస్ ఉండేది, ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాము 80, తర్వాత 25% డిస్కౌంట్ ఇచ్చాము 75. 80% డిస్కౌంట్ ఇస్తే అంటే 80% సెల్లింగ్ ప్రైస్ అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 60% ప్రాఫిట్ అంటే 160. 100 + 60 అదే 75 అయితే అంత, 82s, 75 150. ఎంత వచ్చింది, 50 రూపీస్ ప్రాఫిట్. ఇది ఫ్రెండ్స్, ఇవి బ్యాంకింగ్ కోర్సులో ఆన్లైన్ వీడియోస్ ఫ్రెండ్స్. ఇవి లెవెల్ 1 మాత్రం 50 క్వశ్చన్స్ ఉంటాయి.
లెవెల్ 2 50 క్వశ్చన్స్ ఉంటాయి, లెవెల్ 3 50 క్వశ్చన్స్ ఉంటాయి, లెవెల్ 4 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ అన్ని లెవెల్ క్వశ్చన్స్ ఒక చాప్టర్కి మోర్ దెన్ 200+ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ కూడా మీకు ప్రతి ఎగ్జామ్కి బేస్డ్ అయి ఉంటాయి. ఎక్కువ ఐబీపీఎస్, లో లెవెల్ ఐబీపీఎస్ నుంచి ఆర్బీఐ హై లెవెల్ వరకు ప్రతి క్వశ్చన్ మనం డిస్కస్ చేసాము. దీనితో పాటు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అన్నిటికీ ఉపయోగపడేలాగా మన కోర్సు డిజైన్ చేయబడింది. ఈ కోర్సు యొక్క వాల్యూ 4000 రూపీస్, బట్ నౌ 3499 రూపీస్కి మాత్రం మీకు అందించబడుతుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే అరవింద్ అకాడమీ వెబ్సైట్లో మీరు జాయిన్ అయ్యి మీరు కోర్సును పర్చేజ్ చేసుకోండి. తద్వారా మీకు ఒక 16 బుక్స్ రెఫర్ చేసినంత కెపాసిటీ, 16 బుక్స్ రెఫర్ చేసిన కెపాసిటీ మీకు మేము ఈ ఆన్లైన్ కోర్సులో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నాట్ ఈజీ ఒకేసారి 16 బుక్స్ చేయడం. అంటే మీకు ఈ ప్రాక్టీస్ కావాలంటే ఖచ్చితంగా ఈ 3499 కోర్స్ అనేది బ్యాంకింగ్ కోర్సు, లో లెవెల్ టు హై లెవెల్ అన్నిటికీ ఉపయోగపడేలాగా మేము డిజైన్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.